హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం నేచర్కి దగ్గరగా మట్టి గణపతులు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అందరం. కాబట్టి మీకు మట్టి గణపతి చేసి చూపెడతా, చూడండి ఫ్రెండ్స్. మనం మట్టి గణపతి చేయడానికి ముందుగా ఎంపిక చేసుకోవాల్సింది మట్టి. నాణ్యమైన మట్టి, దీనికి అనుకూలంగా ఉండేది రేగడి మట్టి. అన్ని ప్రాంతాల్లో రేగడి మట్టి దొరకదు కాబట్టి చెరువు మట్టి లేదంటే పొలం గట్టు నుంచి తీసుకున్న మట్టి అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అది తెచ్చుకున్న తర్వాత కూడా మట్టిలో గడ్డి పరకలు, గడ్డి నారలు, చిన్న చిన్న కర్ర పుల్లలు, వాటిని అన్నిటిని తీసేసుకుంటేనే ఈ వినాయక విగ్రహం చేయడానికి మట్టి మనం అనుకున్న విధంగా సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే మనం చేసే టైంలో విగ్రహం ఆకారం వచ్చేటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్గా ఉంటుంది. గణపతి ఆకారానికి ముఖ్యంగా తల, తొండం, చెవులు ఇవి గనక మనకు సెట్ అయినాయి అంటే ఆల్మోస్ట్ కింది ఆకారాన్ని ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటూ విగ్రహాన్ని పూర్తి చేయొచ్చు. పెద్ద పెద్ద విగ్రహాలు చేసేటప్పుడు అందులో వెదురు బొంగులు, అలాగే పీచు, నారలు, పెద్ద పెద్ద వాటికైతే ఇంకా ఐరన్ రాడ్స్ ఇలాంటివి పెడుతుంటారు. మనది చిన్నది కాబట్టి ఒట్టి మట్టి ముద్దతో చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అసలు పురాణాల్లో ఈ శివునికి గణపతికి ఆ గొడవ ఏదో జరిగి ఉండకపోతే, ఆ వినాయకుడి తల తీసి ఉండకపోతే, ఏనుగు తల తెచ్చి అతికించి ఉండకపోతే ఈ వినాయక చవితికి మరి ఆ ఆకారం ఎట్లుండును, వినాయకుని ఆకారం కొద్దిగా ఆకారం అనేది మనకు కనబడుతుంది. కొంచెం స్మూత్. ఇక్కడ కావాల్సింది మనకు ఓపిక. అనుకున్నట్టుగా విగ్రహం వస్తుందా వస్తలేదా, కరెక్ట్ షేపులో రావడానికి కొంచెం ఓపిక బట్టి చేసుకోవచ్చు. విగ్రహం ఆకారం సరిగా వచ్చిందా లేదా అనేది చూసుకోవడానికి మీరు ముందు ఏదైనా ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక మనకు చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు చేసినాం కాబట్టి కొంచెం ఈజీ అనిపిస్తుంది నా వరకైతే. ఈ విషయంలో చాలా పెట్టేది గణపతి నవరాత్రోత్సవాలు. మేము నాగార్జున సాగర్లో నిమజ్జనం చేసినాం, శ్రీశైలంలో నిమజ్జనం చేసినాం. అదేందో దురదృష్టం, మేము శ్రీశైలంలో గణపతి నిమజ్జనానికని వెళ్ళినప్పుడు అదే రోజు ఉదయం మాకు అక్కడ నిమజ్జనం ప్రోగ్రాం నడుస్తుంది. ఉదయం శ్రీశైలం కింద డ్యామ్ కృష్ణానదిలో నిమజ్జన టైంలో 9 గంటల ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి గారు, అప్పటి సీఎం, అక్కడ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అది మేము నిమజ్జనం చేసి అక్కడ దర్శనం గిట్లా అంతా చేసుకొని తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తున్న జర్నీలో అక్కడ మధ్యలో హోటల్ దగ్గర ఆపితే బండి అక్కడ తెలిసింది ఆ విషయం. చాలా బాధపడడం. దాని తర్వాత భద్రాచలం, లక్నవరం అక్కడ కూడా నిమజ్జనం చేసినాం. ఇంకా నడుస్తూ ఉంది మా టీం. ఇంకా నవరాత్రోత్సవాలు చేస్తూనేవారు. కొంతమంది తప్పుకోరు, కొంతమంది దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇప్పటి వరకు దీన్ని బయట చేసిన విగ్రహాన్ని, కానీ వర్షం పడుతుంది, బయట వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి షిఫ్ట్ అయినా. ఇంట్లో కొంచెం బెటర్ ఉంది లైటింగ్ కూడా. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్లో
కొంచెం ఫినిషింగ్ ఇద్దాం ఎక్కువ డెకరేషన్ కోసం అని చెప్పేసి చిన్న థాట్ వచ్చింది. దానికి అనుకూలంగానే ఒక తాటికమ్మను కొంచెం కట్ చేసుకొచ్చిన. దాన్ని వెనుక సెట్ చేద్దామని ప్రయత్నంతో ఏదో చక్రం అర్ధ చక్రం పెడదామన్నట్టుగా వచ్చింది ఆలోచన. మరి ఎంతవరకు సెట్ అవుతుందో చూస్తా. కమ్మనైతే కట్ చేసిన తాటికమ్మ. ఇక నేచర్కు దగ్గరగా అన్నప్పుడు అన్నిటిని నేచర్ నుంచే తీసుకోవాలని చెప్పేసి తాటికమ్మని తీసుకొచ్చిన. ఫస్ట్ పేపర్ పెడదాం అనుకున్నా. పేపర్కు ఇది వెనుక మట్టితోటి అతికిస్తే అది నానిపోవచ్చు అనుకున్నా. ఇట్లా కాదని చెప్పేసి సెట్ అయింది. అతుక్కుంటుందో లేదో అనుకున్నా, కానీ వెనుక నుంచే కొంచెం విగ్రహాన్ని కొద్దిగా అంత మట్టి బదులడిగి దానికే అతికిచ్చిన. ఈ విగ్రహం చేస్తుంటే మనకు కూడా గణపతి సపోర్ట్ ఆ మాత్రం ఉంటుంది కదా, బెటర్గానే వచ్చింది అనుకుంటున్నా. ఇంకా కొంచెం ఫైనల్ టచ్లో ఫినిషింగ్ ఇద్దామని చెప్పేసి ఇవి మిరియాల గింజలు పెడితే కొంచెం ఆ కళ్ళకు ఇంత ఉంపు చేసినప్పుడు పోయిన సంవత్సరం ఇట్లా చేసినప్పుడు ఏం చేసేదంటే దానికి ఉలువలు పెట్టేది. ఉలువలు దొరకలే మాకు అందుబాటులో, అందుకనే మిరియాల గింజలు. ఇప్పుడు కిరీటానికి బియ్యపు గింజలు అవి చేతితోటి ట్రై చేస్తే పట్టుకు వస్తలేదు, కిరీటానికి పెట్టొస్తలేదు. అందుకోసం అని చెప్పేసి చిమ్మట ఉంటుంది కదా, మనం ముళ్ళు ఎరిగితే చిమ్మటతోటి ముళ్ళు తీస్తాం కదా, దాంతో ఒక్కొక్క బియ్యపు గింజను తీసి అతికించిన. బియ్యపు గింజలు కిరీటానికి అయితే సెట్ అయినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ తోటి ఫినిషింగ్ చేసిన తర్వాత కొంచెం కలరింగ్ అయితే మిరియాపు గింజలు అతికించిన తర్వాత వాటిని కరెక్ట్ సెట్ చేయడానికి నేను ట్రై చేస్తుంటే దానిపైన మట్టి అంటింది కాబట్టి కొంచెం నలుపు వేసిన. నామాలు వాటిని ఏమంటారు, విభూతి నామాలు, వాటిని కూడా కొంచెం బ్రష్ తోటి కొద్దిగా కూల్గా పీస్ ఆఫ్ మైండ్స్ తోటి చేయాలి ఈ వర్క్ అంతా చేసి నామాల దగ్గర మనం పోయిందనుకో మొదటికే మోసం వస్తుంది. అంతా సెట్ అయింది. ఇక ఎక్కడ పెట్టానో తెలియక ఈ రకమైన డెకరేషన్ తోటి చేసినాం. తర్వాత పూజకు రెడీ అయిన గణపతి. జై బోలో గణేష్ మహారాజ్కి. చాలా సపోర్ట్ ఇచ్చిండు దేవుడు కూడా మనకు. అనుకున్నట్టుగా అయింది. మేము ముందుకు తీసుకొచ్చిన. ఇంత ఓపికతోటి మా వీడియో చూసి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చేయనంటే చేయండి. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.